ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ను నడిపిస్తున్న గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోనాయ్ గారికి, మార్కయ్య గారికి, నా తోటి దైవజనులకు, కాన్ఫరెన్సులో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ప్రతిరోజు నిర్విరామముగా గొప్ప దైవజనుల ద్వారా ఎన్నో అంశాలు మనం వింటున్నాము. ఇక ఈరోజు కూడా ఒక విలువైన టాపిక్ని బైబిల్లో నుండి మనమందరము కూడా కొత్త కోణంలో మనం ఆలోచిద్దాము. ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, మోషే గారు అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఆయన ఎత్తాడు. మనందరికీ తెలుసు. ఆ ఇత్తడి సర్పము యొక్క మర్మము లేదంటే రహస్యం ఏమిటి, మనం ఏమి నేర్చుకోవాలి అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అయితే దేవుని ప్రణాళిక వేరు, మనుషులు వ్యక్తిగతముగా చేసిన పాపం వేరు. మనందరికీ తెలుసు, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి కానానుకు తీసుకువెళుతున్నప్పుడు జరిగిన ఒక సందర్భము మనము ఆలోచన చేయగలిగితే, అందరం కూడా దయచేసి పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి సంఖ్యాకాండము 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4, 5 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 4, 5 వచనాలు, 8, 9వ వచనం వరకు గల వాక్య భాగాలు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరొకసారి చెబుతున్నాను, సంఖ్యాకాండము 21వ అధ్యాయము ప్రస్తుతము 4, 5 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. వారు ఏదోము దేశమును చుట్టి పోవలెనని ఓరు కొండ నుండి ఎర్ర సముద్రము మీదుగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చివిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఇక్కడ మనం చూడగలిగితేనండి, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణములో అలిసిపోయారు. అందుకే ఇక్కడ మనం చదువుకుంటున్నాం, మార్గాయాసము చేత అని మనం చదువుకుంటున్నాము. అంటే సొమ్మసిల్లిపోయారు, వారి ప్రాణము సొమ్మసిల్లెను అని మనం చదువుకుంటున్నాము. ఎప్పుడైతే వారి ప్రాణము సొమ్మసిల్లిందో వెంటనే దేవుణ్ణి దూషించడం మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత మోషే మీద సనగటం మొదలు పెడుతున్నారు. ఇది ఇశ్రాయేలీలకు అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? దేవుణ్ణి దూషించటము, మోషే గారి మీద సనగటము. దేవుణ్ణి దూషించటము, మోషే గారి మీద సనగటము, ఇది ఇశ్రాయేలీలకు అలవాటైపోయింది. మనం చూడగలిగితేనండి, అప్పుడప్పుడు మనం అలిసిపోతాం. ఎటన్నా ప్రయాణం చేసి వచ్చినప్పుడు, ఏదైనా పని చేసుకొని వచ్చినప్పుడు మనం అలిసిపోతాం. అలిసిపోయిన తర్వాత ఈరోజు ఎందుకో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అని పడుకుంటాం. కానీ నేను తినలేకపోతున్నాను, నా పనులు చేసుకోలేకపోతున్నాను అని మాత్రం అనరు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూడగలిగితేనండి, ఇశ్రాయేలీల మాటలు దేవుణ్ణి మహిమపరచలేదు. అప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితే, 6వ వచనము మనం చూడగలిగితే, అందుకు యెహోవా ప్రజలలోనికి
తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. తాపకరమైన పాములను, తాపకరమైన అంటేనండి విషపూరితమైన, పాయిజనస్ స్నేక్స్ అంటారు. విషపూరితమైన ఈ పాయిజనస్ స్నేక్స్ అంటే ఇవి మనం చూడగలిగితేనండి, కాటేస్తే క్షణాలలో మనిషి చనిపోతాడు. కాటు వేసాయా క్షణాలలో మనిషి చనిపోతాడు. ఇవి అరణ్యములో ఉంటాయండి, ఇవి అరణ్యములో ఉంటాయి. పాయిజనస్ స్నేక్స్ అంటారు. ఇవి ఇశ్రాయేలీలను కాటేశాయి ఈ తాపకరమైన పాములు. అందుకే నేను ఆపదలో ఆదుకునే దేవుడని కానివ్వండి, లేదంటే శ్రమల నుంచి విడిపించే దేవుడని కానివ్వండి టాపిక్ చెప్పాను. వాళ్ళు ఎలాంటి ప్రాంతాల గుండా వచ్చారు, అసలు ఆ ప్రాంతాలు ఎలాంటివో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇక్కడ మరి పాములు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒక్కసారి మరల మనం ఇక్కడికి వద్దాం మరల మనము. దయచేసి అందరం కూడా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని అందరం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని చదువుకుందాము. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు రప్పించెను. అది ఎలాంటి ప్రాంతాలటండి? ఇవి ఇశ్రాయేలీలు ప్రయాణం చేసిన ప్రాంతాలు ఎలాంటివట? 15వ వచనం, తాపకరమైన పాములను తేళ్లును కలిగిన ఎడారి అయి నీళ్లు లేని ఆ భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. కాబట్టి ఆ ప్రాంతములో మరి తాపకరమైన పాములు అలాంటి ప్రాంతాల గుండా, తేళ్ల గుండా, ఇంకా చాలా, మరి అవి ఎలాంటి ప్రాంతాల నుంచి వీళ్ళు నడుచుకుంటూ వచ్చారో ఈ ఈ టాపిక్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఇశ్రాయేలీలు దేవుణ్ణి మహిమపరచనందున ఈ తాపకరమైన సర్పములు రావటమో, ఆ తర్వాత వారిని కాటు వేయటము. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడండి, దయచేసి మరలా సంఖ్యాకాండము 21వ అధ్యాయము, 7-8 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 7-8 వచనాలు మనం చదువుకుందాము. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనమనిరి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సర్పములు వచ్చి ఎప్పుడైతే వారిని కాటు వేస్తున్నాయో, ఆ తర్వాత ఇక వీళ్ళు దేవుణ్ణి వేడుకోమని మోషే గారి దగ్గరకు వచ్చి రియలైజ్ అవుతున్నారు. మేము దేవునికి నీకును విరోధముగా మాట్లాడితీమి అని రియలైజ్ అవుతున్నారు. అప్పుడు 8వ వచనంలో మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పముల వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇది కాంటెక్స్ట్ అండి. 4వ వచనము నుండి 9వ వచనం వరకు గల ఈ వాక్య భాగాలు, ఇదంతా కూడా ఈ సందర్భం ఇది. అయితే ఎవరెవరైతే ఈ తాపకరమైన ఈ సర్పముల ద్వారా ఎవరైతే మరి అవి కాటు వేశాయో, వారు ఇత్తడి సర్పం వైపు చూసి వారు బ్రతుకుతారు అని ఎప్పుడైతే మరి దేవుడు మోషే గారికి చెప్పారో, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇత్తడి అంటేనండి జింక్ అండ్ కాపర్. ఈ జింక్ అండ్ కాపర్ కలిస్తే ఇత్తడి లోహం అన్నది తయారవుతుంది. ఇది మరి మనం చూడగలిగితే పాత నిబంధనలో
ఇత్తడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పాత నిబంధన గ్రంథం మీరు చదవగలిగితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇత్తడికి. ఇత్తడికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మరి మనం చూడగలిగితే ఇక్కడ ఏమి నిలబెట్టమన్నాడు అంటేనండి, ఏ తాపకర్రమైతే సర్పములు ఇస్రాయేలీలను కాటు వేశాయో పోయి ఆ సర్పాలనే ఏమన్నాడు అంటే, ఒక సర్పమును, ఇదిగో ఒక సర్పమును చేయించి, ఇత్తడి సర్పమును చేయించి స్తంభము మీద పెట్టించమన్నాడు. ఇంతకీ మనం చూడగలిగితేనండి, సర్పము ఎందుకు అన్నప్పుడండి, మరి చాలామంది ఏమనుకుంటామంటే సాతాను కదండి అంటారు. సర్పము సర్పము ఎందుకండి అని మనం ఆలోచించి, అది సాతాను కదండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అది ఏదో అప్పుడు ఏదో మరి ఆది కాండంలో మనం చూడగలిగితే సర్పము, ఆ సర్పమును సాతాను వాడుకున్నాడు. మరి ఆ తర్వాత మరి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడండి, ఇదిగో మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండవలెను అన్నాడు. అంటే పాములలో కూడా మనం నేర్చుకునేది ఉందా? పాములను చూసి అంటే అందులో దాని వివేకము, దాని వివేకము, దాని వివేకము. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మోషే గారు చేయించిన ఇత్తడి సర్పమును నిదానించి ఎప్పుడైతే చూచారో అప్పుడు ఇశ్రాయేలీలు ఇదిగోనండి వారు బ్రతికారు. ఇక్కడ మీరు మరొక విషయం ఏంటంటే, సర్పమును చూచి బ్రతికారు కానీ సాతానును చూచి బ్రతికారు కాదు. అక్కడ సర్పమును చూచి, ఇత్తడి సర్పాన్ని చూసి వాళ్ళు నిదానించి చూసి బ్రతికారు. అంతేగాని సాతానును చూసి బ్రతకటం కాదు. ఇక ఈ సందర్భాన్ని ఎలా కనెక్ట్ చేస్తారు అన్నప్పుడు ఈ సందర్భాన్ని ఎలా కనెక్ట్ చేస్తారు అన్నప్పుడు, ఆ స్తంభము అంటే సిలువ, ఆ తర్వాత ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పము యేసుక్రీస్తు వారికి ఇదిగోనండి సాదృశ్యముగా ఉన్నది, పోలికగా ఉన్నదని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. మరలా చెబుతున్నాను, సర్పమేమో యేసుక్రీస్తు వారికి, ఆ స్తంభమేమో సిలువకు సాదృశ్యముగా ఉన్నదని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే దానికి రిఫరెన్స్ కూడా కోడ్ చేస్తారు. మీరు చూడగలిగితే ఒకసారి దయచేసి యోహాను సువార్త, అందరం కూడా యోహాను సువార్త దయచేసి 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు మనమందరము కూడా చదువుకుందాం. 14-15 వచనాలు చదువుకుందాము. అరణ్యములో మోషే సర్పములను ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ క్లియర్గా ఉన్నది కదండి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. కాండములో జరిగిన ఆ ఇన్సిడెంట్నే యేసుక్రీస్తు వారు ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, వివరణ ఇస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారికి సర్పానికి సంబంధము లేదు. యేసుక్రీస్తు వారికి సర్పానికి సంబంధము లేదు. సర్పం అంటే మనందరికీ తెలుసండి. మరి ఆది దంపతుల దగ్గరికి రావటము, అవ దగ్గరికి రావటము, ఈ పండు తింటే మీరు చావరని చెప్పటం ఆది కాండం 3వ అధ్యాయం 4వ వచనంలో. ఈ పండు తింటే మీరు చావరు అని చెప్పిందండి. ఈ పండు తింటే మీరు చావరని చెప్పింది. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఇత్తడి సర్పము చేయించమని చెప్పిన దేవుడు గొప్పవాడు, అలాగే చేయించిన మోషే గారు గొప్పవారు అవుతారు. కానీ ఇక్కడ దేవుణ్ణి, ఆ తర్వాత మోషే గారిని ఇశ్రాయేలీలు పక్కన పెట్టారు. ఇక ఆ ఇత్తడి స్తంభమును, ఆ ఇత్తడి సర్పముతో ఉన్న ఆ స్తంభమును ఇశ్రాయేలీలు గొప్ప చేయటం మొదలు పెట్టారు. అంటే ఎందుకు ఆ చెయ్యమన్నాడో ఆ దేవుణ్ణి పక్కన పెట్టేశారు, చేయించిన మోషే గారిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ ఇత్తడి స్తంభమును వీళ్ళు గొప్పది చేయటం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, రాజుల 2వ గ్రంథము, దయచేసి అందరం కూడా రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము దయచేసి 18వ అధ్యాయము 4-6 వచనాలు మనమందరము కూడా
చదువుకుందాము. 4 నుంచి 6 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేయించిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. ఎందుకు ఎందుకు దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి. ఇతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. ఎవరాయన అంటే హిజ్కియా రాజుగారు. ఇక్కడ మనం చూడగలిగితేనండి, జరిగిన సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుణ్ణి చేయించిన మోషే గారిని పక్కన పెట్టేసి ఇత్తడి స్తంభానికి వీళ్ళు ధూపం వేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా మనం చూడగలిగితేనండి, మరి మరి మనం ఏమి నేర్చుకోవాలి ఈ సందర్భము ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అన్నప్పుడండి, యేసుక్రీస్తు వారు కూడా సిలువలో తన శరీరాన్ని బలిస్తూ దేని మీద విజయం పొందాడో మనం అందరం కూడా చూడగలిగితే ఈ సందర్భము ద్వారా ఇప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నామో అని మనం చూడగలిగితేనండి, అందరం కూడా అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాం. 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, మరణంపై సాతానుకు బలమున్నది. మనిషి దేనికైనా భయపడడో కానీ మరణానికి మాత్రం ఖచ్చితంగా భయపడతాడు. మరణానికి భయపడతాడు. అయితే ఆ మరణానికి సంబంధించిన బలము సాతానుకు ఉన్నది. అయితే యేసుక్రీస్తు వారు ఆ సాతాను బలాన్ని, ఆ తర్వాత ఆయన భయమును తీసివేసి నిత్య జీవము ఇవ్వడానికి సిలువలో సాతానును చితకగొట్టాడు. అంటే అపవాదికి మరణము యొక్క బలము ఉన్నదా అంటే అపవాదికి మరణము యొక్క బలం ఉన్నదండి. రెండో మారు దేవుడి దగ్గరికి వెళతాడు కదండి ఈ అపవాది. ఇక్కడ యోబు గ్రంథంలో రెండో మారు వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు ఒక మాట అంటాడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, అయితే అతని ప్రాణమును మాత్రము ముట్టవద్దు అంటాడు. అంటే అపవాదికి ఏమున్నదంటే మరణము యొక్క బలము గలవాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ మనము చూడగలిగితేనండి, ఆనాడు స్తంభము మీద చనిపోయిన పాము ఉన్నది, బ్రతికున్న పాము కాదండి. స్తంభం మీద ఏమున్నదండి ఆ రోజు? చనిపోయిన ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తమన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇదిగో ఆ సర్పము మనము చూడగలిగితేనండి ఆ రోజు ఇత్తడి సర్పాన్ని ఎత్తమన్నారు. ఇక సిలువల యాగములో మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఏమి రాబోతుంది అంటే నిత్య జీవము రాబోతుంది.
నిత్య జీవము రాబోతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువలో ఆ సర్పమును సంహరించి ప్రపంచ మానవాళిని బ్రతికిస్తాడు, నిత్య జీవమును అనుగ్రహిస్తాడు అన్న దానికి సాదృశ్యముగానండి ఆ రోజు మోషే గారు ఎత్తడి సర్పాన్ని చేయించి అది నిలవబెట్టాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆనాడు ఇస్రాయేలీలు ఇత్తడి సర్పమును చూసి తాత్కాలికంగా బ్రతికారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క యాగము ద్వారా శాశ్వత కాలము మనం బ్రతుకుతాము, శాశ్వత కాలం మనం బ్రతుకుతాము. కాబట్టి ఎందుకు ఆయన మనం చూడగలిగితేనండి, శిలవలో ఈ మోషే గారు ఎందుకు ఇత్తడి సర్పము చేయించాడు అంటే, యేసుక్రీస్తు వారు శిలవలో ఇదిగో సాతానును చితకగొడతాడు, సాతానును సంహరిస్తాడు, ఆయన శిలవలో సాతానును చితకగొడతాడు అన్న దానికి నిదర్శనముగా ఆనాడు మనం చూడగలిగితేనండి, మోషే గారు ఇత్తడి సర్పమును ఎత్తాడు. ఇంకా కూడా మనం చూడగలిగితే హోషేయ గ్రంథము దయచేసి పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 13వ అధ్యాయము దయచేసి 14వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఎందుకంటే అపవాది మరణము యొక్క బలము గలవాడు. అందుకే అందరూ జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్నాడు. కాబట్టి మృత్యువు నుండి వారిని విడిపింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మనలను ఇదిగోనండి, ఏ మరణ భయము చేత జీవిత కాలమంతయు బ్రతుకుతున్నామో, ఆయన ఆ శిలువలో ఆ సాతానును చెతకదొక్కి ఇదిగోనండి దాని నుంచి మనలను విడిపించడానికే ఆయన శిలవ మరణం పొందాడు. ఇంకా మనం చూడగలిగితే పెద్ద ప్రవక్త యెషయా గ్రంథము దయచేసి యెషయా గ్రంథము 25వ అధ్యాయము యెషయా గ్రంథము దయచేసి 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 8వ వచనాన్ని మనమందరము కూడా దయచేసి చదువుకుందాము. మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఇక మరణము ఉండదండి, కొంతకాలానికి మరణం ఉండదండి. సిలువలో మనం ఆలోచన చేయగలిగితే, సిలువలో వేలాడే ఆ యేసును నమ్మితే నీవు నిత్య జీవము పొందుకుంటావు, నీవు నిత్యము బ్రతుకుతావు. కాబట్టి యేసుక్రీస్తు వారి మరి శిలువ మరణము మనము చూడగలిగితేనండి, శిలువ మరణానికి సాదృశ్యముగా ఆనాడు ఇదిగోనండి సర్పము ఎత్తబడింది. సర్పము ఎందుకు ఎత్తబడిందంటే, శిలువలో ఆయన సర్పమును చితకద్రొక్కుతాడు. ఇదే వచనాలను కోడ్ చేస్తూ అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 15వ అధ్యాయము 54 నుంచి మనమందరం కూడా 57 వరకు మనమందరము కూడా దయచేసి చూడగలిగితే, 54 నుంచి ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము
నెరవేరును. ఇంతకుముందు మనం యెషయా గ్రంథం 25 అధ్యాయము 8 వచనంలో మనం చదువుకున్నాము. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనము చెయ్యగలిగితేనండి, మరి ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటారు అంటే, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలండి అంటారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అండి అంటారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడు అన్నప్పుడు అండి, ఇదిగో మరణపు ముళ్ళును విడిచిన వాడు ఆయన, మరణపు ముళ్ళును విడిచిన వాడు ఆయన, మరణపు ముళ్ళును విడిచాడు యేసుక్రీస్తు వారు. అందుకే మనము సిలువలో వేలాడుతున్న యేసు వైపు మనము చూడాలి. సిలువలో వేలాడుతున్న ఆ యేసు వైపు మనము నిదానించి మనము చూడగలిగితే, ఆ యేసును మనము నమ్మగలిగితే, అందుకేనండి ఆయనను చూస్తే నిత్య జీవం అండి. ఆయనను చూస్తే మనకు నిత్య జీవము. ఆ రోజు ఇశ్రాయేలీలు తాత్కాలికముగా బ్రతికారు, కానీ శిలవలో వేలాడుతున్న యేసును చూస్తే మనము నిత్యము బ్రతుకుతాము, మనము నిత్యము బ్రతుకుతాము. యోహాను సువార్త 3వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 మనమందరము కూడా చదువుకుందాం. 14 మరి 15 ఇంతకుముందు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను, మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే ఆ రోజు ఇశ్రాయేలీలు ఈ ఇత్తడి స్తంభము వైపు మేము చూస్తే మేము బ్రతికిపోతామని వాళ్ళు విశ్వసించి వాళ్ళు చూడాలి, వాళ్ళు బతికిపోయారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి ఆ శిలువ యాగము వైపు చూడగలిగితే, ఇదిగోనండి మనము నిత్యము బ్రతుకుతాము, మనము నిత్యము బ్రతుకుతాము. ఆనాడు ఇశ్రాయేలీలు మనం చూడగలిగితే దేవుణ్ణి అరణ్యములో శోధించారండి. అక్కడ ఏమంటున్నారండి, రుచిపచి లేని ఆహారాలు అవి లేవు ఇవి లేవు, వీళ్ళు ఏవైనా తిండి 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 కావాలండి ఇశ్రాయేలీలకు. వీళ్ళు భోజన ప్రియులు, బోధ ప్రియులు కాదు, వీళ్ళు భోజన ప్రియులు. ప్రయాణములో ఉన్నారు, ప్రయాణములో ఉన్నప్పుడు మరి లైట్ ఫుడ్ తినాలంటే ప్రయాణం చేసేటప్పుడు మనందరికీ తెలుసు. కానీ వీళ్ళకి ఏం కావాలి, మాకు మాంసం ఎవరు పెట్టేదరు, ఇక్కడ తెల్లగడ్డలు లేవు, చేపలు లేవు, అంజురాలు లేవు, అవి లేవు ఇవి లేవు, ఈ తిండి కోసం ఏడిచిన పిచ్చోళ్ళండి ఇశ్రాయేలీలు. అందుకే ఇశ్రాయేలీలు అరణ్యములో దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి విసిగించారు, దేవుణ్ణి శోధించారు. ఎవ్వరు కూడానండి దేవుణ్ణి శోధింపకూడదు. ఎందుకంటే దేవునిని శోధిస్తే ఏమి వస్తుందో ఒక మాట మనం అందరం కూడా దయచేసి చూడగలిగితే, దయచేసి అందరం కూడా మరి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనము నుండి, దయచేసి 8వ వచనము నుండి 11వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము అంటున్నాడు. ఎందుకంటే వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. కాబట్టి మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే ఇక్కడ మనం చూడగలిగితే అక్కడ శోధించారు, తర్వాత సనుగులు వినబడుతున్నాయి. ఎప్పుడైనా భర్త
భార్యను తిట్టినప్పుడు భార్య లోపల సనుక్కుంటుందండి. అలా సనిగినా కూడా దేవుని దృష్టిలో తప్పేనండి, తప్పేనండి. అందుకే దేవుణ్ణి శోధిస్తే మరణం అండి, దేవుణ్ణి శోధిస్తే మరణం, మరణం, మరణము. అందుకే ప్రతి విషయములో దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఆ తర్వాత 11వ వచనంలో ఇవి మనకెందుకు చెప్పాడు అన్నప్పుడు అండి, మనకెందుకు చెప్పాడు అన్నప్పుడు, ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆనాడు ఇస్రాయేలీలు దేవుణ్ణి శోధించారు. మనకి ఏది అవసరమో అది దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు, అది ఖచ్చితంగా మనకిస్తాడు. దేవుణ్ణి శోధించవలసిన అవసరం లేదు. కాబట్టి అలా శోధించినందుకు ఇదిగోనండి, దేవుడు తాపకరమైన సర్పములను పంపటము, ఆ తర్వాత వాళ్ళకు బుద్ధి రావటము, మోషే గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటము, మోషే గారు వెళ్ళి ప్రార్థన చేయటము, ఆ తర్వాత ఇత్తడి సర్పమును ఒక స్తంభం మీద పెట్టించటము, దాన్ని నిదానంగా చూసి బ్రతికిపోవటము. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువలో ఆయన సర్పమును ఆయన చితకగొడతాడు. అందుకే ఇప్పుడు వాడు దేంతో పోరాడుతున్నాడు అంటేనండి, వాడు తోకతో పోరాడుతున్నాడని మనం ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటాము. అందుకే పామును చంపిన తర్వాత కూడా దాని బాడీ కొంచెం కదలికలు జరుగుతూ ఉంటాయి, దాని తోక కదలికలు జరుగుతూ ఉంటాయి, మీరు గమనించండి. అందుకే తోకతో వాడు పోరాడుతున్నాడు. కాబట్టి అంతేగాని ఆ సర్పం అనేది యేసుక్రీస్తు వారికి, ఆ స్తంభం అనేది శిలువకు, అది కాదండి. ఆయన శిలవ యాగము ద్వారా సాతానును చితగ్గొడతాడు. ఇదిగో ఆ రోజు తాత్కాలికంగా బ్రతికారు, ఈరోజు ఇదిగో ఆ శిలవలో వేలాడిన ఆ యేసుక్రీస్తు వారి వైపు మనము నమ్మగలిగితే నిత్యము మనం బ్రతుకుతాము. అందుకండి ఆ రోజు మోషే గారు ఇత్తడి సర్పమును మరి చేయించటం అనేది మనం చూస్తున్నాము. కాబట్టి ఈ ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళంటేనండి, చెప్పిన దేవుణ్ణి మర్చిపోతారు, చేయించిన మోషే గారిని మర్చిపోయారు. ఇదిగోనండి, ఆ ఇత్తడి సర్పమునకు ధూపం వేయటం ప్రారంభించారు. కాబట్టి ఈ సందర్భం ద్వారా మనం ఆలోచన చేయగలిగితే, శిలవలో వేలాడుతున్న యేసు వైపు నిదానించి మనం చూడగలిగితే నిత్యము మనం బ్రతికిపోతామండి. అందుకే ఆ నిత్య జీవముని ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయి అని అనుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ మరి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.